నువ్వు మారినప్పుడు, నీ స్థితి క్రొత్తగా ఉన్నప్పుడు, ఇక్కడ దేవుని మాటలు వింటున్నంతసేపు, దేవుణ్ణి ఆరాధిస్తున్నంతసేపు ఇక నేను అబద్ధం ఆడకూడదు, నేను కోప్పడకూడదు, నేను మోసం చేయకూడదు, నేను ఉరిమి చూడకూడదు. ఇక్కడ తీర్మానం చేసుకుంటావు. చెప్పుల్లో కాళ్ళు పెట్టుకోగానే అసలు నువ్వేంటో చూపిస్తావు, నీ ఆలోచన ఏంటో బయట పెడతావు, నీ స్థితిగతులు ఏంటో. అసలు నేనంటే ఏమనుకున్నా, మా వంశం, మా కుటుంబం, మేము, మా తరాలు నుప్పు రవ్వ కడ్డి అగ్ని అంటావు. అక్కడ తుప్పు పట్టిపోయిందని సంగతి నీకు తెలియట్లా. నీ జీవితం ఉప్పులో నుప్పు వేసినట్టుగా, నుప్పులో ఉప్పు వేసినట్టుగా అయిపోయిందని నీకు అర్థం కావట్లా. నువ్వు మారట్లా. మార్పు లేకపోతే ఆయనను చేర్చుకోని ఆయన వస్తానికి రెడీ. ఆయన సిద్ధమే ఎనీ టైం నీతో ఉండడానికి, నీలో ఉండడానికి, నిన్ను నడిపించడానికి, నిన్ను దీవించడానికి ఎనీ టైం రెడీ అని సిద్ధంగా ఉన్నాడు. మార్పు అనేది మనకు జరగట్లేదు. మార్పు అనేది మనం మారితే ప్రత్యేకపరుస్తాడు.